నమస్తే, myself Sarasija. Welcome to My 3 News. ముందుగా headlines. ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ. దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా కర్ర రాజశేఖర్. బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 21 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. ప్రైవేటు కళాశాలల నిరవధిక బంద్. రియంబర్స్మెంట్ కోసం యాజమాన్యాల ధర్నా. ఇక వార్తల్లోని వివరాలు. ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్జీలు పరిష్కరించాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 369 దరఖాస్తులు రాగా కొన్ని దరఖాస్తులను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న పంటల వివరాలు, ఇళ్ల వివరాలు, చనిపోయిన జంతువుల వివరాలు ఎస్టీఆర్ఎఫ్ కింద నమోదు చేయాలని తహసీల్దార్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీకిరణ్, అశ్విని తానాజీ వాకడే, నగరపాలక కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు పాల్గొన్నారు. టీఎన్జిఓస్ అంటే తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీలో మెంబర్ను 930 మంది మెంబర్స్ ఉండిరి. 930 మంది మెంబర్స్ ఉంటే ఇక ప్రయత్నం చేసుకుంటూ ల్యాండ్ కావాలి అని అంటే పాత చెరువులో ఒకటి ఫస్ట్ ప్రొసీడింగ్ ఇచ్చింది కలెక్టరు అలాట్మెంట్ చేసి కొన్ని అదే 30 ఏళ్ళ కింద. తర్వాత రెండవది ఏం చేసిండ్రు అని అంటే ఎర్రకుంటలో ఇచ్చిండ్రు. ఎర్రకుంట అంటే భగత్ నగర్లో ఉంటుంది, అక్కడ కూడా ల్యాండ్ కొంత అలాట్మెంట్ చేసిండ్రు. థర్డ్ ప్రొసీడింగ్ ఏంది అని అంటే బొమ్మకల్ చెరువు థర్డ్ ప్రొసీడింగ్ ఇచ్చిండ్రు. అయితే అప్పటి సొసైటీ లెవెల్ అయితే మెంబర్లు ఉన్నారో ఈ సొసైటీ ప్రెసిడెంట్ సెక్రటరీలు వాళ్ళు ఇంజస్టిస్ చేసిండ్రు. ఇంజస్టిస్ చేసి ఆ ప్లాట్లు కమాన్ దిక్కున్నటువంటి పాత చెరువులో ప్లాట్లు చేసుకున్నారు, ఎర్రకుంటలో ప్లాట్లు చేసుకున్నారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా అన్యాయం చేసిండ్రు. 45 నుంచి తిప్పి సావ చంపిండ్రు, కాలు చేతులు ఆడకుండా చేసిండ్రు. కొంతమంది 100 మంది చనిపోయినరు, ఇంకా మిగతా మంది ఉన్నారు. వాళ్ళ బొమ్మకలు ఇత్తా అని ఇవ్వలేదు. పల్లె మాకు ప్రపోజల్స్ పెట్టిండు. 17లా ఇక్కడికి వచ్చింది, ఇవ్వకుండా చేసిండు. 17లా ప్రపోజల్స్ వచ్చినాయి, ఆర్డీఓ నుంచి కలెక్టరేట్కి వచ్చినాయి. వీళ్ళు 8 ఏళ్ళు పెండింగ్ పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు తిమ్మాపురం మండలం యాదవులపల్లె వేరే వాళ్ళకి ఇచ్చిండ్రు. 502, 522 మా భూమి మాకు ఇవ్వాలి బొమ్మకల్ది. దాని వంతుకి ఇంకెక్కడాన్ని ఇవ్వాలి. గవర్నమెంట్ ల్యాండ్ అది మాకు అలాటెడు, కానీ హ్యాండ్ ఓవర్ ఇవ్వాలి. శర్మ కలెక్టర్ ఏదైతే మాకు ఏదో ఒకటి ఇవ్వండి, మాకు ఏదో ఒకటి ఇవ్వాలి కదా, అది ఇవ్వకుండా అంటే. కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా కర్ర రాజశేఖర్ ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో రాజశేఖర్ ప్యానెల్ ఘన విజయం సాధించగా డైరెక్టర్లంతా కలిసి ఆయనను చైర్మన్ గా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ కర్ర రాజశేఖర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. తమ 5 ఏళ్ల పదవీ కాలంలో బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా బ్యాంక్ బ్రాంచ్లను పెంచడమే కాకుండా డిపాజిట్లను కూడా పెంచుతామన్నారు. ఆన్లైన్ సేవలను అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ డైరెక్టర్లు పాల్గొన్నారు. మా యొక్క విజయానికి మాపై నమ్మకంతో ఓటు వేసినటువంటి గౌరవ బ్యాంకు సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి 8 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగిన సందర్భంగా గౌరవ సభ్యులు కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే పాలకవర్గం పిఐసి కమిటీ ఉన్నప్పుడు ఏ విధంగా ఉండే
గతంలో పాలక వర్గాలను ఇప్పుడు ఏ విధంగా ఉండే అనేది వారికి కొంత సౌకర్యాలు, వారికి ఏదైతే పాలకవర్గం చేసే పనులు ఉన్నాయో అవి కానందు వల్ల దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మమ్మల్ని గెలిపించినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా బ్యాంకులో మా పాలకవర్గం ఉన్నప్పుడు ఏదైతే 60 కోట్ల రూపాయలు డిపాజిట్ తీసుకురావడం జరిగిందో 10 సంవత్సరాల్లో, ఈ 8.5 సంవత్సరాల్లో కేవలం 9.5 కోట్ల రూపాయలు రావడం జరిగింది. వ్యాపారం విస్తరించడానికి ఏదైతే డిపాజిట్స్ ఉంటేనే మనం లోనింగ్ ఇస్తాం కాబట్టి ఆ డిపాజిట్స్ రావడానికి కొంత ప్రజలకు కానీ సభ్యులకు కానీ నమ్మకం అనేది ఉండాలి. పర్మనెంట్ పాలకవర్గం లేదు కాబట్టి కొంత అది కొరవడింది. ఇప్పుడు మా పాలకవర్గం వచ్చిన తర్వాత ఎన్నికల్లో మేము ఏదైతే హామీ ఇచ్చామో రాబోయే 5 సంవత్సరాల పదవి కాలంలో బ్యాంకును 200 కోట్ల డిపాజిట్ వచ్చే విధంగా కృషి చేస్తామని, అలాగే బ్యాంకు కరీంనగర్, జగిత్యాల్, ఈ మధ్యకాలంలో గంగాధర బ్రాంచ్ ఓపెన్ కావడం జరిగింది. అలాగే జమ్మికుంట, హుస్నాబాద్, వేరే మంచి అభివృద్ధి చెందే ఏదైతే ప్రదేశాలున్నాయో అక్కడ లైసెన్సులు అప్లై చేసి. కర్నూలులో జరిగిన ఘోర బస్సు ప్రమాదాన్ని మరవక ముందే మరో ప్రమాదం గుండెలను కలిచివేస్తోంది. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 2 డ్రైవర్లతో సహా 21 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదం మొత్తం భారతదేశాన్ని కలిచివేసింది. 15 నెలల బాబు, అతడి తల్లి, ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెలు, ఇలా 21 మంది క్షణాలలో మృత్యు ఒడిలోకి చేరారు. ప్రమాదానికి కారణం ఏదైనా కావచ్చు, కానీ బాధితుల గోడు తీర్చలేనిది. వారి కన్నీటికి ఏ క్షమాపణ సరిపోదు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్, 21 మంది ప్రయాణికులు మృతి చెందారు. టిప్పర్లోని కంకర లోడు బస్సు పైన పడిపోవడంతో ప్రయాణికులంతా అందులో ఇరుక్కుపోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 3 జేసీబీల సహాయంతో కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగస్తులే ఉన్నారు. బస్సుపై టిప్పర్ పడిపోవడంతో డ్రైవర్ వైపు పూర్తిగా నుజ్జునుజ్జైంది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రమాద స్థలం హృదయ విదారకంగా మారింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కా చెల్లెళ్లు మృతి చెందారు. తమ స్వంత గ్రామమైన తాండూరులో బంధువుల పెళ్లి ఉండగా ఇటీవల హైదరాబాద్ నుండి తమ గ్రామానికి వెళ్లిన 3 అక్కా చెల్లెళ్లు నందిని, సాయిప్రియ, తనూష రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మృతుల తండ్రి కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా ఈ ఘటన ఎన్నో కుటుంబాలలో విషాదాన్ని నింపింది. కొందరు తల్లిదండ్రులను కోల్పోగా మరికొందరు తమ పిల్లల్ని కోల్పోయారు. 15 ఏళ్ల బాబుతో బస్సులో ప్రయాణిస్తున్న మహిళ, ఆ బాబు ఇద్దరూ మృతి చెందారు. ఈ దృశ్యాలు చూసిన అక్కడి వారు కన్నీటి పర్యంతమయ్యారు. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, కళాశాల యాజమాన్యాల జీవితాలతో ఆడుకుంటుందన్నారు ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గోవిందం శ్రీనివాస్. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెడరేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పిలుపు మేరకు నిరవధికంగా కళాశాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. కళాశాలల సిబ్బందికి
జీతాలు ఇవ్వలేక రెంటులు చెల్లించలేక యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాలల యాజమాన్యాలు, లెక్చరర్లు పాల్గొన్నారు. ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు TPDMA అంటే తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్స్ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు నుంచి కళాశాలలు నిరవధికంగా బంద్ చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ను విడుదల చేయక అటు విద్యార్థుల జీవితాలతో ఇటు కళాశాల యాజమాన్యాలతో ఆడుకుంటున్నారు. గత నెలలో దసరాకు 600 కోట్లు, తర్వాత దీపావళికి 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పి కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ఎటు కానటువంటి పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలను వదిలేసింది. ఈరోజు కళాశాల సిబ్బందికి జీతాలు ఇవ్వలేక, బిల్డింగ్ల రెంట్లు కట్టలేక నానా అవస్థలు పడుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు రియంబర్స్మెంట్ అడిగినందుకు ప్రభుత్వం మా మీద విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో ఉన్నది. మేము విజిలెన్స్ దాడులను మేము స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మా రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసిన తర్వాత మేము మీరు ప్రభుత్వం చేసే ఏ చర్యకైనా మేము సహకరిస్తాం. ఎందుకంటే మేము విజిలెన్స్ దాడులంటే భయపడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే డిగ్రీలో కానీ పీజీలో కానీ ఏ ఇంటర్మీడియట్ తర్వాత ఏ అడ్మిషన్ అయినా త్రూ ఆన్లైన్ ద్వారానే ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆభాసపాలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విద్యా వ్యవస్థ మొత్తం నిర్లక్ష్యకు లోనవుతుంది. కాబట్టి సీఎం గారు తక్షణమే స్పందించి ప్రైవేటు డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కోర్సులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీ రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అని ఈనాడు దాదాపుగా కొన్ని వేల మంది అధ్యాపకులందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. మరి ఎందుకు ఉన్నత విద్యకు పిల్లలకు దూరం చేస్తూ ఉన్నారు? ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు. ఎందుకంటే విద్యార్థి చదువుకుంటే రేపు పొద్దుగాల వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు తారాస్థాయిని అందుకునే విధంగా ఉండే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యాజమాన్యాలతో కలిసి కూర్చొని మాట్లాడి ఏదైతే మీరు మాట ఇచ్చిందో 1200 కోట్లు, ఆ 1200 కోట్లు వెంబడే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కళాశాలలు కొనసాగుతాయి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం రాబోయే రోజులలో హైదరాబాదును విద్యార్థులతో పాటుగా, ఉపాధ్యాయులతో పాటుగా, కరస్పాండెంట్తో పాటుగా రణరంగం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాము. మీరు కనుక ఈ విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టి రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంతవరకు కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక మినిస్టర్ కూడా లేడు. ఆ మినిస్టర్ని కూడా మీరు నియమిస్తే మా యొక్క సాధక బాధకాలు అన్నీ కూడా వాళ్ళకి చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కరీంనగర్ పట్టణంలోని వివేకానంద విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఇండియన్ ఉమెన్స్ జట్టు వరల్డ్ కప్ సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వివేకానంద విద్యానికేతన్ విద్యాసంస్థల చైర్మన్ సౌగాని కొమ్రయ్య మాట్లాడుతూ భారత మహిళలు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షించారు. జట్టులోని ప్రతి ఒక్కరూ పట్టుదలతో ఆడడం వల్లనే కప్పు గెలుచుకోగలిగామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ మిథున్ జె మిస్త్రీ, వైస్ ప్రిన్సిపల్ సాగర్ సర్కార్, ఏఓ తుంగాని సంపత్, పీఈటీ శివాంజని, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. First of all, we would like to wish our women's Indian cricket team for winning the World Cup trophy after 40 years. Inspired after seeing this match because when the Indian flag is rising high in the sky, every players are celebrating and they're very excited. క్రికెట్ రంగంలో వరల్డ్ కప్ పొందారు. ఈ క్షణం మన భారతదేశ మహిళలందరూ, యువతులందరూ చాలా గర్వంగా ఫీల్ అయ్యారు. ఈ క్షణం అందరికీ చాలా స్ఫూర్తిని కల్పిస్తుంది, గౌరవాన్ని కల్పిస్తుంది. ఎందుకంటే మేము అందరం మహిళలకి ఏది సాధ్యం కాదు అని చాలా అన్నారు. కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి అందరికీ తెలిసిపోతుంది మహిళలకి ఏదైనా సాధ్యమే. నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రాంతంపై సీఎం రేవంత్ రెడ్డి జియో ఫిజికల్ సర్వే నిర్వహించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో టన్నెల్ ప్రాంతంలో పర్యటించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ దురుద్దేశంతోనే కేసీఆర్ హయాంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పక్కకు పెట్టారన్నారు. తప్పులు చేసి అప్పులు చేసి దోపిడీ చేశారనే కారణంతోనే ప్రజలు బీఆర్ఎస్ ను పక్కన పెట్టారని, ఈ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నేతలను క్షమించారని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఎస్ఎల్బీసీ
ఎస్ఎల్బీసీ టన్నెల్ను తమ ప్రభుత్వంలో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ విషయంలో తమ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు చిల్లర మాటలు మానుకోవాలని హితవు పలికారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం 10 కిలోమీటర్ల టన్నెల్ను కూడా పూర్తి చేయలేకపోయిండు. ఆనాడు నిజంగానే చంద్రశేఖరరావు గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి ఉంటే సంవత్సరానికి 1 కిలోమీటర్ కూడా ఈ టన్నెల్ పూర్తి చేసి ఉంటే ఎప్పుడో ఈ ప్రాజెక్టే పూర్తి అయిపోయి నల్గొండ జిల్లాకు ఫ్లోరైడే కాకుండా సాగునీరు తాగునీరు అన్ని సమస్యలు పరిష్కారం అయి ఉండేవి. కానీ రాజకీయ దురుద్దేశంతో ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తే కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, నాకు పేరు రాకపోను కమిషన్లు కూడా రావడం లేదు అని చెప్పి హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు ఈ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పడేసిండు. దాంతో తీరని అన్యాయం జరిగింది. ఈ లోపల 11,000 క్యూసెక్ల నీళ్లు తరలించకపోయే పోతిరెడ్డిపాడును 44,000 క్యూసెక్లకు పెంచుకోవడం జరిగింది. ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. 44,000 క్యూసెక్ల పోతిరెడ్డిపాడును మళ్ళీ 80,000 క్యూసెక్లకు పెంచుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ పనులు కూడా దాదాపుగా పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ గ్రావిటీ ద్వారా 4,000 క్యూసెక్ల నీళ్ళని మనం నల్గొండకు తీసుకెళ్లాలి అనే ప్రయత్నం చేస్తే చంద్రశేఖరరావు గారి యొక్క కుత్సితమైన ఆలోచనలతోటి వక్ర బుద్ధితోటి ఈ ప్రాజెక్టును పడుకోబెట్టిండ్రు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొత్తం దేశంలోనే ఒక మంచి ప్రాజెక్ట్. ఇక్కడ ఒక విషయం మీడియా మిత్రులకు చెప్పాలి, ప్రపంచంలో ఎక్కడ కూడా 42 కిలోమీటర్ల టన్నెల్ ప్రాజెక్టు ప్రపంచంలోనే లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్స్ రియంబర్స్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. యుఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి మారం తిరుపతి కరీంనగర్ పట్టణంలోని తెలంగాణ చౌక్ వద్ద విద్యార్థుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ యుఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మెడకు ఉరితాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడం బాధాకరమన్నారు. వెంటనే విద్యార్థుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు విద్యార్థి సంఘాలు పిలుపును ఇస్తాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటికీ విద్యారంగానికి ₹1 కూడా కేటాయించకుండా ఇప్పటికీ పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ 7,213 కోట్ల రూపాయలను విడుదల చేయకుండా వాళ్ళ పేద విద్యార్థులు చదువు దూరం చేస్తా ఉన్నది. ఒక పక్క యజమాన్యాలు మేము కాలే నడపడం చేతులెత్తేసినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ దాడులు చేస్తున్నామని చెప్పేసి పకడ్బందీ తప్ప యజమానులు చర్చలు జరిపి తక్షణమే రియంబర్స్మెంట్ విడుదలేసి విద్యార్థుల చదువుకు పూనుకోవడం. ఇవాళ విద్యార్థులు యజమాన్యాలు విద్యార్థుల మధ్యలో ఇవాళ విద్యార్థులు చదువు కోల్పోయే ప్రమాదం ఉంది, ఇంటికాడ ఉండి వాళ్ళు తప్పుడు పద్ధతులు పోయే ప్రమాదం ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటుగా యజమాన్యాలకు తక్షణమే చర్చలు జరిపి యథావిధిగా విద్యా సంస్థలు కొనసాగించి విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తూ అదేవిధంగా ప్రజాభవన్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం నిరసిస్తూ తెలంగాణ చౌక్లో ఉరితాలతో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. క్రికెట్ వన్డే వరల్డ్ కప్ లో భారత మహిళలు సత్తా చాటారు. ఉత్కంఠగా సాగిన టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి ఛాంపియన్స్ గా గెలిచారు. క్రికెట్ లెజెండ్స్ కపిల్ దేవ్, ఎంఎస్ ధోని తర్వాత ఇండియాకు వన్డే వరల్డ్ కప్ అందించిన 3వ కెప్టెన్ గా హర్మన్ ప్రీత్ కౌర్ చరిత్రలో నిలిచింది. మిథాలీ రాజ్ కెప్టెన్సీలో 2 సార్లు కప్ చేజారిన ఆ పరాభవాన్ని దిగమింగుకుని ఉత్కంఠ పోరులో విజేతలుగా మన భారత మహిళా జట్టు క్రికెటర్లు నిలిచారు. వన్డే వరల్డ్ కప్ లో భారత మహిళా జట్టు విజేతగా నిలిచింది. నవంబర్ 2న జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసి భారత్ ఛాంపియన్ గా నిలిచింది. గతంలో 2 సార్లు ఫైనల్లో పరాభవం ఎదురైన 3వ ప్రయత్నంలో మాత్రం భారత జట్టు జగజ్జేతగా అవతరించింది. ఆల్రౌండ్ షోతో భారత్ మొట్టమొదటిసారి ఛాంపియన్ గా అవతరించగా తొలిసారి ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా కల చెదిరింది. బ్యాట్తో బంతితో సఫారీలను దెబ్బతీసిన షఫాలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపికైంది. ఆల్రౌండర్ దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. కాగా భారత మహిళా జట్టు అద్భుత విజయంపై రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు ఎక్స్ వేదికగా ఆనందం వ్యక్తం చేశారు.
కరీంనగర్లో సదర్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. సదర్ ఉత్సవ కమిటీ జిల్లా చైర్మన్ సందబోయిన రవి యాదవ్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు. నగరంలోని కమాన్ వద్ద నిర్వహించిన ఈ ఉత్సవాలకు నగరవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిద్దె పెరుమాళ్ల ఆలయం, బొమ్మకల్, గాంధీ చౌక్ ప్రాంతాలకు చెందిన యాదవులు సదర్ సందర్భంగా దున్నపోతులను ఊరేగించారు. పట్టు వస్త్రాలు, ముత్యాలు, పసుపు, కుంకుమ, పూలమాలలతో దున్నలను ముస్తాబు చేసి కమాన్ నుంచి భారత్ థియేటర్ రోడ్డులో దున్నపోతుల ప్రదర్శన చేపట్టారు. ఈ వేడుకలను నగరవాసులు ఆసక్తిగా తిలకించారు. పేరు పేరున దీపావళి సదర్ శుభాకాంక్షలు. మరి సదర్ అనేది హైదరాబాద్, కేవలం హైదరాబాద్ నారాయణగూడలోనే ఉండే, తర్వాత రంగారెడ్డి జిల్లా ఉండే. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రము, అటు ఆంధ్రప్రదేశ్, అటు కర్ణాటక ప్రాంతాల్లో కూడా మరి మన యాదవ్ సోదరులు అందరూ కూడా సదర్ ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. మరి యాదవ్ సోదరులు ఒక్కరే గోవులని మనం దివాళీ తర్వాత, పంట కోసిన తర్వాత, పంట ముందు మనందరం కూడా మరి దున్నపోతులని, గోవులని అన్ని కూడా పూజించే యాదవ్ సోదరులు అందరూ కూడా మనం సమాజంలో మంచి పేరు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. యాదవులు అంటే ఇవాళ తెలంగాణలోనే కాదు, మొత్తం భారతదేశంలో కూడా ఒక మంచి పేరు. సౌర్యులు కరీంనగర్ పట్టణానికి చెందిన అయ్యప్ప స్వాములు చేపట్టిన శబరిమలై మహాపాదయాత్ర 23వ రోజుకు చేరుకుంది. ఎంతో భక్తి శ్రద్ధలతో చేపట్టే ఈ పాదయాత్రలో స్వాములు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. కాగా అయ్యప్ప స్వాములు 23వ రోజు అనంతపూర్ జిల్లా రాప్తాడు నుంచి పాదయాత్రను ప్రారంభించి మరూర్ వరకు కొనసాగించారు. కరీంనగర్కు చెందిన పలువురు తమ పుట్టినరోజును పురస్కరించుకుని స్వాములకు మధ్యాహ్న భిక్ష ఏర్పాటు చేయగా స్వాములు భిక్ష చేసి మళ్లీ తమ పాదయాత్రను ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కొండాపూర్ గ్రామంలో ఇష్టానుసారంగా మట్టి అక్రమ రవాణా చేస్తున్నారంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని వరద కాల్వ మట్టిని ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ గ్రామంలో చర్చలు జరుగుతున్నాయి. ఇటీవల అర్ధరాత్రి మట్టిని తరలిస్తున్న లారీలను గ్రామస్తులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. 2 లారీలపై కేసు నమోదు చేసి మైన్స్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా చేస్తున్న వారిపైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు వచ్చేలా కృషి చేస్తామన్నారు కరీంనగర్ 11వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ ఆకుల నర్మదా నర్సన్న. నగరంలోని కట్టారాంపూర్ పరిధిలోని బాబా నగర్ లో లబ్ధిదారునికి మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వారు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాజీ కార్పొరేటర్ కు కృతజ్ఞతలను తెలియజేశారు. అనంతరం ఆకుల నర్మదా నర్సన్న మాట్లాడుతూ పేదల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం నుండి 5 లక్షలు, ఆర్టీసీ నుంచి 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాత్రులకు 2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ప్రమాదం తీవ్రంగా కలిచివేసిందని మంత్రి అన్నారు. సంఘటన దురదృష్టకరం. సంఘటనను ఎవరు రాజకీయం చేసేటువంటి అవసరం లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి క్షతగాత్రులందరికీ మెరుగైన వైద్య సేవలు, ఇప్పుడున్నటువంటి
మహేందర్ రెడ్డి గారి హాస్పిటల్లో కాకుండా ఇంకా ఎక్కడికంటే అక్కడికి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా పంపి ట్రీట్మెంట్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం చేసింది. అదేవిధంగా చనిపోయినటువంటి వాళ్లకు అందరికీ ఇక్కడనే పోస్ట్ మార్టం చేసి వాళ్ళ యొక్క బాడీస్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు అందజేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ దుర్ఘటన ఈ సంఘటన మీద విచారణ కూడా ప్రభుత్వం ఆదేశించింది. దాంతోపాటుగా మృతుల కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున 5,000, ఆర్టీసీకి సంబంధించి 2,000, మొత్తం 7 లక్షల రూపాయలు ఇమ్మీడియట్గా తక్షణంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినారు. చికిత్స కొరకు గాయపడినటువంటి వాళ్ళందరికీ కూడా 2 లక్షల రూపాయల ఆర్థిక సహకారం అందజేయడం జరుగుతుంది. దీని తదుపరి కూడా కొంత ఇంకా పేదలు ఉంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితులలో ప్రభుత్వం మాననీయ కోణం నుంచి పరిశీలన చేస్తే తప్ప ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలిగే విధంగా ఉండదు. ఇందులో ఇది ఒక దుర్ఘటన, దీనికి సంబంధించి రాజకీయాలు మాట్లాడేటువంటి సరి అయినటువంటి సమయం కాదు. రోడ్డు లేదా ఇతర తదితర విమర్శలకు సంబంధించినటువంటి వేదిక కాదు ఇది. వాటి మీద తదుపరి మళ్ళీ మాట్లాడదాం. విచారణకు ఆదేశించినాం, మృతుల కుటుంబాలను ఆదుకుంటా ఉన్నాం. క్షతగాత్రులకు సంబంధించినటువంటి సరి అయిన మెరుగైనటువంటి చికిత్స అన్ని రకాలుగా మొత్తం మా ప్రభుత్వ ప్రతినిధులు అందరం కూడా ఇక్కడ ఉన్నాం. మొత్తం ప్రభుత్వం ఏంది ఇప్పుడే టెలికాన్ఫరెన్స్ చీఫ్ మినిస్టర్ గారు, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ ఈ జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు, మా ఆర్టీసీ ఎండీ, సిపి గారు, కలెక్టర్ గారు, అందరు ఉన్నతాధికారులంతా కూడా ఇప్పటిదాకా టెలికాన్ఫరెన్స్ చేయడం జరిగింది. తక్షణమే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు ఆదేశాలు ప్రభుత్వం ఇచ్చింది. కంకరకు సంబంధించినటువంటి టిప్పర్ గుర్తిన సంగతి మీరు చూసినారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు రోడ్డున పడ్డారన్నారు ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి. విద్యార్థుల పెండింగ్ బకాయిలపై కరీంనగర్లోని తెలంగాణ చౌక్ వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి నెలకు 500 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి మూర్ఖపు పాలన వలన విద్యార్థులతో కళకళలాడాల్సిన కళాశాలలు మూతపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ తొలగించే కుట్ర జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం మూలంగా ఇలా కళాశాలలు బంద్ చేస్తా ఉన్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరించడం వల్ల ఇలా విద్యార్థులు కళాశాల ఓలేక రోడ్ల మీద ఎదుర్కొనే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా నెలకు 500 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి ఇలా దసరా దీపావళికి 1,200 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేస్తామని చెప్పి మాట తప్పి ఇలా విద్యార్థులు రోడ్డు మీద పడేసిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉంది. మేము అధికారంలోకి వస్తే ఏకకాలంలో ఫీజు బకాయిలు విడుదల చేస్తామన్నాడు. ఏమైంది 23 నెలల పాలనలో ఎందుకు విడుదల చేస్తాం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా ఉన్నాం. ఇలా చదువుకోవాల్సిన విద్యార్థులు రోడ్ల మీద ఉన్నారు. పాఠాలు చెప్పాల్సినటువంటి లెక్చరర్లు ఇంటికాడ ఉండే పరిస్థితి ఉన్నది. ఇలా విద్యార్థులు కలకలాడేటువంటి కళాశాలలు ఇలా బంద్ చేసుకునే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తీసుకొస్తే నేను రేవంత్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని తూట్లు పడే విధంగా మూసివేసే కుట్ర చేస్తా ఉన్నాడు. ఇలా అందాల పోటీలకు ఉన్న నిధులు, పక్క రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల నిధులకు ఇచ్చిన నిధులు ఇలా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఇవ్వడానికి ఎందుకు లేవని చెప్పి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. మంత్రులకు తిరగడానికి ఖర్చులున్నాయి, హెలికాప్టర్లు వాడడానికి ఖర్చులున్నాయి, కానీ విద్యార్థుల చదువులకు ఇవ్వాల్సిన ఎందుకు లేవని రేవంత్ ప్రశ్నిస్తా ఉన్నాం. విద్యార్థులు అడుగుతుంది, యాజమాన్యాలు అడుగుతుంది, తాముకు ఇవ్వాల్సిన బాకాయిలు ఇవ్వని అడుగుతున్నారు తప్ప కానీ కొత్తగా ఏం అడుగుతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజావాణికి దరఖాస్తుల వెల్లువ, దరఖాస్తులు స్వీకరించిన జిల్లా కలెక్టర్. సహకార అర్బన్ బ్యాంక్ చైర్మన్ గా కర్ర రాజశేఖర్, బ్యాంక్ అభివృద్ధికి కృషి చేస్తామని వెల్లడి. రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, 21 మంది దుర్మరణం, పలువురికి గాయాలు. ప్రైవేటు కళాశాలల నిరవధిక బంద్, రియంబర్స్మెంట్ కోసం యాజమాన్యాల ధర్నా.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.